వితౌట్ యూనిఫామ్ తీస్తున్నా 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 ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశా. మేమేమన్నాం सर? मैंने के कौन हटाओ ने मार रहा था, बलातानी मार रहा था, बलातानी मार रहा था सर। मुंह पर धांधा रहे तो ऊपर చేస్తారు, ఛానల్ వేస్తారు, ఓకే సార్. ఓకే ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందలా వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు, ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి లంజ కొడుకు మీ అమ్మందేంగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి